హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము విశ్వామిత్రుని గురించి తెలుసుకుందాము. విశ్వామిత్రుడు హిందూ పురాణ గాథలలో ఒక ఋషి, రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవత గాథలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది. గౌతమ మహర్షి అహల్య కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాము. బ్రహ్మకుమారుడు కుశుడు, ఆయన పుత్రుడు కుశనాభుడు, ఆయన 9 కుమార్తెలు. ఆ 9 కుమార్తెలకు బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం చేస్తాడు. ఆ తర్వాత కుశనాభుడికి పుత్ర సంతానం లేకపోవడం వల్ల పుత్రికామేష్టి యాగం చేస్తాడు. తండ్రి అయిన కుశమహారాజు ప్రత్యక్షమే అత్యంత పరాక్రమం కలిగిన కీర్తిని ఇవ్వగల పుత్రుడు గాది జన్మిస్తాడు అని వరమిస్తాడు. ఆ విధంగా కుశనాభుడికి జన్మించిన గాది కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కుశవంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అనే పేరు కూడా ఉంది. విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేశాడు. ఒకరోజు ఒక అక్షౌహిణి సైన్యంతో వేటకు వెళ్ళి అలసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. కుశల ప్రశ్నలు, ఆర్ఘపాద్యాదులు అయ్యాక విశ్వామిత్రుడు సెలవు తీసుకోబోగా వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు, మీ దర్శనం వల్ల, ఆర్ఘపాద్యాదుల వల్ల ఇప్పటికే సంతుష్టునైనాను, కాబట్టి సెలవు ఇప్పించవలసిందిగా అని అంటాడు. కానీ వశిష్ఠుడు ఆతిథ్యం తీసుకొని బలవంతం పెట్టడంతో విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు. వశిష్ఠుడు తన హోమధేనువు, కామధేనువు సంతతికి చెందినదే అయిన శబల అనే గోవును పిలిచి మహారాజుకు, ఆయన సైన్యానికి వారి ఇచ్ఛానుసారం పదార్థాలను తయారు చేసి విందు చేయమంటాడు. వశిష్ఠుని ఆజ్ఞ మేరకు శబల సైనికుల ఇష్టాలను గ్రహించి ఆ మేరకు వారి నచ్చిన పదార్థాలను సృష్టించి అతిథి సత్కారాలు చేస్తుంది. అది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యచకితుడై ఆ శబలను తనకి ఇచ్చి 1,00,000 గోవులను దానంగా స్వీకరించమంటాడు. 1,00,000 గోవులు ఇచ్చిన శబలను ఇవ్వడానికి వశిష్ఠుడు అంగీకరించాడు. దానితో విశ్వామిత్రుడు కోపించి, నేను రాజును, రత్నం లాంటి ఈ గోవు నా వద్దే ఉండాలి అంటాడు. అప్పుడు వశిష్ఠుడు, శబల వల్లనే ఆశ్రమంలో హవ్యం, హవిస్సులు, కవ్యం, పితృకార్యాలు జరుగుతున్నాయి. అసలు ఈ గోవు వల్లే ప్రాణయాత్ర నడుస్తుంది అన్నాడు. 14,000 ఏనుగులు, 8 బంగారు రథాలు, 11 గుర్రాలు, 1,000,000 గోవులు, బంగారం, వెండి బదులుగా ఇస్తాను, శబలను ఇమ్మంటాడు విశ్వామిత్రుడు. వాటిని కూడా వశిష్ఠుడు నిరాకరించి మౌనం పాటిస్తాడు. ఆ మహారాజు కోపించి శబలను రాజ్యానికి తోలుకొని పొమ్మని తన సైన్యానికి ఆజ్ఞాయిస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు సైన్యం శబల మెడలో గొలుసు వేసి తోలుకొని పోతుండగా శబల ఏడుస్తూ వశిష్ఠ మహర్షిని ఈ విధంగా ప్రశ్నిస్తుంది, నేనేమైనా లోపం చేశానా? నన్ను పరిత్యజిస్తున్నారు. మీరు నన్ను రక్షిస్తారా, లేక నన్ను నేను రక్షించుకోమంటారా అని వశిష్ఠ మహర్షిని అడిగింది. అప్పుడు వశిష్ఠ మహర్షి తన అంగీకారాన్ని తెలుపుతాడు. అప్పుడు శబల ఒక హుంకారం, అంబానాదం చేసి వెంటనే శూలయోధులైన పహ్లవులు అనే యవనులను జన్మనించి వారి ద్వారా విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేస్తుంది. అది చూసి క్రోధపరవశుడైన విశ్వామిత్రుడు అనేక శస్త్రాస్త్రాలతో పహ్లవులను సంహరిస్తాడు. దానికి క్షుద్ర అయిన శబల తన శరీరం నుంచి కాంబోజ వంశీయులను, పొదుగు నుండి పహ్లవులను, యోని స్థానం నుండి యవనులను, గోమయం వచ్చే స్థానం నుండి శకులను, రోమకూపాల నుండి హరేకులను, కిరాతకులను పుట్టించగా వారు విశ్వామిత్రుని సైన్యాన్ని పూర్తిగా నాశనం చేశారు. అది చూసిన విశ్వామిత్రుడు 9 కుమారులు వశిష్ఠ మహర్షిని చంపేందుకు వెళ్తారు. వశిష్ఠ మహర్షి ఒక హుంకారము చేయడంతో 9 భస్మరాసులే పడిపోతారు. అది చూసిన విశ్వామిత్రుడు విచారించి తన దగ్గర ఉన్న శక్తులతో వశిష్ఠుని గెలవజాలని తెలిసి రాజ్యమునకు తిరిగి వెళ్ళి మిగిలిన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి హిమాలయాలకు వెళ్ళి పరమశివుడిని గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు. విశ్వామిత్రుడు ఘోర తపస్సును మెచ్చిన శివుడు ప్రత్యక్షమే తన కోరికను వెల్లడించమంటాడు. తనకు ధనుర్వేదంలోని సర్వ రహస్యాలు సాంగోపాంగంగా ఇప్పటికప్పుడు బోధించమని విశ్వామిత్రుడు కోరుతాడు. శివుడు తదాస్తు అని దీవిస్తాడు. ఆ వరాన్ని పొందిన వెంటనే విశ్వామిత్రుడు పౌర్ణమి నాడు సముద్రం పోటెత్తినట్లుగా ఉత్సాహంతో ఉప్పొంగి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. వశిష్ఠుని ఆశ్రమంపై యుద్ధానికి వచ్చిన విశ్వామిత్రుడు తాను నేర్చిన అస్త్రాలను ఆశ్రమంపై ప్రయోగించగా ఆశ్రమవాసులు కకావికలై ప్రాణభయంతో పరుగులు తీస్తారు. వశిష్ఠుడు మహర్షి దానిని గమనించి కుటీరం నుండి బయటకు వస్తాడు.
విశ్వామిత్రుడు ఆ మహర్షిని చూసి వెంటనే ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు వశిష్ఠుడు తన బ్రహ్మదండమును అడ్డం పెడితే ఆగ్నేయాస్త్రం బ్రహ్మదండంలోకి చేరిపోతుంది. అది చూసిన విశ్వామిత్రుడు కోపం వచ్చి తనకు వచ్చిన అస్త్రాలు వరుసగా ఒకదాని వెంట మరొకటి ప్రయోగిస్తాడు. ఐశికాస్త్రము, వారుణాస్త్రము, రౌద్రాస్త్రము, ఇంద్రాస్త్రము, పాశుపతము, మానవాస్త్రము, ముసలం, గదలు, ధర్మచక్రం, విష్ణుచక్రం, బ్రహ్మపాశం, కాలపాశం, విష్ణుపాశం అనే వివిధ అస్త్రాలు వేసినప్పటికీ వశిష్ఠుడి మహర్షి నిశ్చలుడై ఉంటాడు. చివరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సన్నద్ధం కాక సముద్రాలు పొర్లుతాయి, పర్వతాలు బ్రద్దలవుతాయి. బ్రహ్మాస్త్రాన్ని సంధించి వశిష్ఠుడి మీద ప్రయోగిస్తాడు. అప్పుడు బ్రహ్మాస్త్రం కూడా వశిష్ఠుడి బ్రహ్మదండంలోకి చేరిపోతుంది. అది చూసిన విశ్వామిత్రుడు చింతించి బ్రహ్మబలాన్ని క్షత్రియ బలంతో జయించడం జరగదని భావించి తాను కూడా బ్రహ్మర్షి కావాలని భావిస్తాడు.